సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రామి. థియేటర్ల బంద్ అంశం రోజు రోజుకు ముదురుతుంది. తన సినిమా హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఈ బంద్ చేపట్టడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశంపై సొంత పార్టీ నేతలను కూడా పవన్ వదిలిపెట్టడం లేదంటే ఆయన ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కు నిర్ణయించారన్న వివాదానికి సంబంధించి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరిట సత్యనారాయణకు లేఖ పంపారు. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని, మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున పార్టీలో మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాం. వచ్చిన ఆరోపణలు నిజమో కాదో మీరు నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. బంద్ పిలుపు వెనుక 4 వ్యక్తులు ఉన్నారని ప్రచారం జరగటం, దానిపై పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పందించడం, ఈ వివాదం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అసలు బంద్ విషయం ప్రస్తావనకు తెచ్చింది గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేత, సినిమా థియేటర్ల యజమాని అనుశ్రీ నారాయణేనని ఆరోపించారు. సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కు బాగా సన్నిహితుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. థియేటర్ల బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని మంత్రి దుర్గేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వివరించారు. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైన చర్చించారు. బంద్ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ మంత్రికి సూచించారు. థియేటర్ల బంద్కు కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్న చర్యలకు వెనకాడొద్దని ఆదేశించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.